మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అనే పేరుతో పిలుస్తారు. దీన్ని రథసప్తమి అని ఎందుకన్నారంటే, ఈరోజు తెల్లవారుజామున ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా ఒక రథం ఆకారంలో ఏర్పడతాయి. అందుకే దీన్ని రథసప్తమి అన్నారు. అలాగే రథసప్తమి నుంచి సూర్యుడి రథం తన గమనాన్ని మార్చుకుంటుంది. ఉత్తర దిక్కు వైపు తిరిగి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందువల్ల భూమి మీద ఎండలు బాగా పెరుగుతాయి. సూర్యుడి రథం తన గమనాన్ని మార్చుకునే రోజు కాబట్టి, వేగంగా ప్రయాణం చేసే రోజు కాబట్టి దీన్ని రథసప్తమి అనే పేరుతో పిలుస్తారు. రథసప్తమి రోజు ఏం చేయాలి? రథసప్తమి రోజు చేసే స్నానం జన్మ జన్మల దరిద్రాలన్నీ పోగొడుతుందని ధర్మసింధు, నిర్ణయ సింధు, పురుషార్థ చింతామణి అనే గ్రంథాల్లో చెప్పారు. మరి స్నానం ఎలా చేయాలంటే, రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడాకులు, 7 రేగి పండ్లు తల మీద ఉంచుకొని శిరస్నానం, తలంటు స్నానం చేయాలి. కొంతమంది 7 చిక్కుడాకులు కూడా తల మీద ఉంచుకొని తలంటు స్నానం చేస్తారు. ఇంకొంతమంది 7 రావి ఆకులు కూడా తల మీద ఉంచుకొని తలంటు స్నానం చేస్తారు. ఇవన్నీ కూడా ఉంచుకోవచ్చు, కానీ ప్రధానంగా మాత్రం 7 జిల్లేడాకులు, 7 రేగి పండ్లు తల మీద ఉంచుకొని శిరస్నానం చేయాలి.